నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అనేక అంశాలలో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పట్లాగే విమర్శలు చేశారు. క్రెడిట్ చోరీ గురించి కానివ్వండి, వయసు గురించి కానివ్వండి, భూ సురక్ష అని చెప్పేసి, రైతుల పాస్ పుస్తకాలు, సరిహద్దు రాళ్ళు, ఇలా అనేక విషయాలలో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పట్లాగే విమర్శలు చేశారు. రైతుల పాస్ పుస్తకాలు చూసుకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఏ ముఖ్యమంత్రి రైతుల పాస్ పుస్తకాలపై వాళ్ళ ఫొటోస్ని ముద్రించుకోలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారే ఆ సాహసానికి ఒడిగట్టారు. రైతుల పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, సరిహద్దు రాళ్లపై జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఒక పక్క కేంద్రము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. వీటన్నిటి వల్ల రైతుల్లో భయాందోళన ఏర్పడ్డాయి. భవిష్యత్తులో మా భూమి కాకుండా పోతుందేమో అనే భయం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఈ భయాన్ని ఎలక్షన్స్ లో క్యాష్ చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయుధంగా పనిచేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతుల పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ తొలగించేసి ప్రభుత్వం రాజముద్ర ఉండేలాగా ముద్రించి కొత్త పాస్ పుస్తకాలని రైతులకు అందించింది. రైతులందరూ హర్షించారు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి. ఎందుకంటే వాళ్ళ పాస్ పుస్తకాలపై ఉంటే వాళ్ళ ఫోటో ఉండాలి, లేదంటే గవర్నమెంట్ రాజముద్ర ఉండాలి. అలా కాకుండా ముఖ్యమంత్రి ఫోటో ఉండడానికి కూడా రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకా ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సరిహద్దు రాళ్లపై నా పేరుంటే చంద్రబాబు నాయుడు గారు 15 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసి మరి నా పేరు చెక్కేస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు. ఇంకొక పక్క అసలు సరిహద్దు రాళ్లే ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు భూ సర్వే చేపడుతున్నారు అని విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే ఒక పక్క సర్వే రాళ్ళు చెక్కేస్తున్నారు నా పేరు అంటున్నారు, ఇంకొక పక్క అసలు సర్వే రాళ్లే ఇవ్వడం లేదు అంటున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి, మొన్న మన గూగుల్ డేటా సెంటర్ విషయంలో కానివ్వండి, ఇలా గ్రీన్ అమోనియా మన రాష్ట్రానికి వచ్చిన విషయంలో కానివ్వండి, ఇలా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అంటున్నారు. మరి ముఖ్యమంత్రిగా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారని విమర్శలు కూడా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇంకా అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. ఈ అంబేద్కర్ విగ్రహము చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో శాఖమూరులో 50 ఎకరాలలో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు అంబేద్కర్ విగ్రహాన్ని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో క్యాన్సిల్ చేసి హడావుడిగా విజయవాడలో నిర్మించారు. ఎందుకంటే అమరావతిలో నిర్మిస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుందేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఏర్పాటు చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పనితనం ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. రైతుల పాస్ పుస్తకాల విషయంలో కానివ్వండి, అంబేద్కర్ విగ్రహాల విషయంలో, ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద వయసు కారణంగా విమర్శలు చేస్తున్నారు. 80 సంవత్సరాలు వచ్చాయని. చంద్రబాబు నాయుడు గారికి 80 సంవత్సరాలు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 60 సంవత్సరాల దాకా రావాలి కదా. వయసుతో పని ఏంటి సార్? మన రాష్ట్రానికి ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో, బెస్ట్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారో